సో ఆడుదాం ఆంధ్ర చాలా అట్టహాసంగా ప్రారంభించారు. సో మరి ఇక్కడ గ్రౌండ్లో చూస్తున్నాము, ఆడదాం ఆంధ్ర ఆట అయితే సాగుతూ ఉంది. అసలు ఏంటి దీని మీద మీ అభిప్రాయం? ఈ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ దగ్గర పడినప్పుడల్లా కొత్త డ్రామాలకు తెరదీస్తాడు. అందులో భాగంగానే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర చూశారుగా ఎలా జరుగుతుందో ఆడుదాం ఆంధ్ర. మరి జనాలు ఇప్పటి వరకు కూడా ఇలాంటి పథకం ఒకటి వస్తుందని చెప్పి తెలియక పాపం సృష్టిగా తిని పుష్టిగా నిద్రపోయి పొద్దున్నే వాళ్ళ డ్యూటీలకు వాళ్ళు వెళ్తుంటే మీకు వచ్చే పథకాలు రావాలంటే ఖచ్చితంగా ఆడాలన్నారు. మరి వాళ్ళు అంతంత బెల్లీలు వేసుకొని మరి 4లు 6లు తెమ్మంటే బాల్ మళ్ళీ నా దగ్గరికి రావాలంటున్నారు, కానీ వాళ్ళు పరిగెత్తలేకపోతున్నారు. రీసెంట్గా చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర వల్ల పరిగెత్తలేక గుండెపోటుతో మరణించినట్టు కూడా ఒక విషయం తెలిసింది. అట్లానే ఈ యొక్క ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి స్కామ్ చాలా భయంకరమైంది. దీనికి ఎన్నో కోట్ల రూపాయలు కేటాయించి మరి బ్రాండ్ అంబాసిడర్స్ని పెట్టి వాళ్ళకి ధనాలు కేటాయించారు. మరి దాని బదులు జగన్మోహన్ రెడ్డి బ్యాక్లాగ్ పోస్టులు తీసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి చెందిన యువతకి ఉద్యోగాలు ఇచ్చి కాంట్రాక్ట్ బేసిక్లో శాలరీలు ఇవ్వగలిగినటువంటి అవకాశం ఉన్నా కూడా దుర్వినియోగం చేసి ఆ ధనాన్ని మరి కేవలం ఎలక్షన్ స్టంట్తో, అంటే చూస్తే మీరు టీములు 2 ఉన్నాయంటే 1.5 టీమే ఉంటుంది. అటువైపు వాళ్ళని 6గురిని ఇటేస్తున్నారు, ఇటువైపు మళ్ళీ 6గురిని వేసి ఆడిస్తున్నారు. ఎంత నాసిరకపు మరి ఆడుదాం ఆంధ్ర అని మేము ఎక్కడా చూడలా. ఫిష్ ఆంధ్ర అయిపోయింది, మటన్ ఆంధ్ర అయిపోయింది, గంజాయి ఆంధ్ర అయిపోయింది, ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఆంధ్రాలు చూపిస్తాడో ఏ గారు, అంత అవకాశం లేదు కాబట్టి ఎలక్షన్ రాబోతుంది కాబట్టి. అయితే ఇందులో మీరు చూసుకుంటే వాళ్ళు ఆడుతున్నటువంటి బ్యాట్లు కానీ వికెట్లు కానీ ఏవి కూడా ఆడుదాం ఆంధ్రాలో కొనుగోలు చేసినటువంటి కాదు. ఎందుకంటే కేవలం టెన్నిస్ బాల్ని కొడితే ఇందాక బాల్తో పాటు బ్యాట్ కూడా గాల్లోకి ఎగిరింది. మరి ఫీల్డరు నెత్తి పగిలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు సొంత బ్యాట్లు తెచ్చుకొని ఆడుకుంటున్నారు. ఇంత ఘోరమైన ఆడుదాం ఆంధ్ర మరి ఆడితే ఏంది, ఆడకపోతే ఏంది? కేవలం నువ్వు ఏదైనా పథకాలు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకో, లేదంటే లేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టమాకు దయచేసి. వాళ్ళకి గనక ఏదైనా జరిగితే మరి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశాలు కూడా మేము తీసుకుంటాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, కేవలం ఎలక్షన్లో గెలవాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క గేమ్స్ పెట్టారు. మరి మీరు కనుక చూసుకుంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనేది కేవలం ఒక ఎలక్షన్ స్టంట్తో పెట్టిన ప్రజలు రాలేదు. అందువల్ల 3 డేట్లు మార్చాడు. 3 డేట్లు మార్చి మీరు రాకపోతే ఈసారి కనుక పథకాలు పూర్తిగా కట్ అయిపోతాయి, నెక్స్ట్ మళ్ళా నేనే ఏదో విధంగా దౌర్జన్యం చేసి అయినా సరే నేను గెలుస్తాను అని చెప్పి బెదిరింపులు కూడా పాల్పడటం ఇందులో ముఖ్యమైన అంశంగా మారింది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం తీరు మార్చుకుంటే ప్రజలు 10 కాలాల పాటు బాగుంటారు. కాబట్టి ప్రజలకి మంచి చేసే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ గవర్నమెంట్ని మేము విన్నపిస్తున్నాం. అంటే మన ఆటలో కూడా క్వాలిటీ పరంగా చూసుకున్నా అంటే దేశ స్థాయిలో మంచి ఆటగాన్ని తీర్చేదే కార్యక్రమమే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అని చెప్పి చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ చూస్తే టెన్నిస్ బాల్తో క్రికెట్ కనిపిస్తూ ఉంది. ఆ బ్యాట్లు చూస్తే కూడా నాసిరకమైన బ్యాట్లు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. దీని గురించి ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే అక్కడ ఒక ఫీల్డర్కి కానీ లేదా క్రికెట్ ఆడే వాళ్ళకి కానీ, వెనకాల వికెట్ కీపింగ్ చేసే ఫీల్డర్కి కానీ, బ్యాటింగ్ చేసే వాళ్ళకి కానీ ఈ ప్యాడ్స్ కానీ ఏం కట్టుకోవాలి. ఎందుకంటే కేవలం ఇది నటన, ఆడుదాం నటన, ఆంధ్రాలో ఒక నటన. ఇది ఆ టెన్నిస్ బాల్తో ఆడుతున్నారు, నాసిరకంగా ఆడుతున్నారు. మీరు ఇప్పుడు ఇందులో ఈ టీమ్స్ కనుక లేకపోతే కేవలం ఒక 4 ఓవర్లు ఆడేసి ప్రమోట్ అయిపోయినట్టు ఈ టీం ప్రమోట్ అయింది నెక్స్ట్ లెవెల్కి అని చెప్పి ఈ యొక్క సచివాలయ సిబ్బంది మరి ఏమార్చి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు కనుక చూసుకుంటే ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్రాలో మరి ఎంతమంది ఉండాలి, ఫీల్డర్స్ కానీ ప్లేయర్స్ కానీ మీరు లెక్కేసుకోండి, అంతమంది లేరు. కేవలం ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకేదో మేలు చేస్తున్నట్టు క్రియేట్ చేయడం తప్పించి ఇంకొకటి లేదు. ఇకపోతే ఇందులో మిగతా ఆటలు ఏవైతే ఉన్నాయో ఖోఖో, కబడ్డీ అట్లాంటి రకరకాల ఆటలకి ఆట స్థలాలు సరిగ్గా లేక ప్రైవేట్ గ్రౌండ్స్లో ఊరికే నామకే వస్తే నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఇస్తున్నటువంటి మరి డ్రెస్ కోడ్ లేదు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరులో అట్టహాసంగా నిర్వహించిన రోజు మరి డ్రెస్సులు వేసి మరి పెట్టారు. ఇదేదో గల్లీ క్రికెట్ లాగా లగాన్ టీం లాగా లాక్కొచ్చి మరి ఆడిస్తున్నారు. ఏంటండి ఇది? ప్రజలంటే మీకు ఏమనుకుంటున్నారు? బానిసలు అనుకుంటున్నారా? మీ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాం, ఈ యొక్క మీ డ్రామాలు ఆపితే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు, లేదంటే పెద్ద ఎత్తున తిరగబడి రాబోయే రోజుల్లో ఆడుకుందాం జగన్తో అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం.